హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఇళ్ల స్థలాలు కలిగి ఇల్లు కోసం ఎదురు చూసే వారికి అదిరిపోయే శుభవార్త. మరియు ఇంటి స్థలం లేనటువంటి వారందరికి కూడా 2 సెంట్లు మరియు 3 సెంట్ల చొప్పున ఇంటి స్థలాలని ఇచ్చి అందులో ఇల్లు కట్టుకోవడానికి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 4,00,000 రూపాయల వరకైతే మంజూరు చేయబోతుందండి. సో, ఈ యొక్క ఇళ్ల స్థలాలకు సంబంధించి, ఇండ్లు కట్టుకోవడానికి, ఇంటికి సంబంధించి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటినుంచి అప్లికేషన్స్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు? ఎప్పటినుంచి ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు మన ఖాతాల్లోకి వస్తాయి? ఇంటి పట్టాలు ఎప్పటినుంచి పంపిణీ చేస్తారు? ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయొద్దండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియోని చూడండి. అప్పుడే మీకు విషయం అయితే అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి, పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని మీరు ఆల్ పైన ట్యాప్ చేశారనుకోండి, ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా ప్రతి చిన్న అప్డేట్‌ని కూడా తెలుసుకోవచ్చు. కాబట్టి వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో అందరికి కూడా వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇక పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి చూస్తే, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్త అయితే ఇళ్ల పట్టాలకు సంబంధించి శుభవార్తలు చెప్పారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సొంత ఇంటి స్థలం అనేది కలిగి ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా 4,00,000 రూపాయల వరకు ఈ ఇంటి కట్టుకోవడానికి డబ్బులనైతే మనకు ఇవ్వబోతున్నారు. ఇందులో మనకు కేంద్ర ప్రభుత్వం వాటా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు లేనటువంటి వారందరికీ 2,39,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఇవ్వగా, రిమైనింగ్ మిగిలినటువంటి ఆ మిగిలినటువంటి అమౌంట్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అడ్జస్ట్ చేసి ఫైనల్‌గా 4,00,000 రూపాయల వరకు, అంటే 3,98,000 రూపాయల వరకు నేరుగా అర్హుల ఖాతాలోకి బిల్లుల వారీగా అయితే పడబోతున్నాయి. ఇందులో మనకు తొలి విడత బిల్లు కింద మనకు బేస్మెంట్ బిల్ అయితే ఇస్తారు. ఆ తర్వాత మనకు 7 అడుగులు గోడ అనేది కట్టిన తర్వాత ఇస్తారు. తర్వాత 9 అడుగులు గోడ అనేది మట్రాలు అనేది ఖాయం తర్వాత ఇస్తారు. తర్వాత మనకు స్లాబ్ అనేది వేసిన తర్వాత ఇస్తారు. ఆ తర్వాత స్లాబ్ తర్వాత ప్లాస్టింగ్ వర్క్ అయితే ఉంటుంది. సో, ప్లాస్టింగ్ వర్క్ అనేది మనం కంప్లీట్ చేసిన వెంటనే మన ఖాతాల్లోకి నేరుగా ఈ యొక్క ఇల్లు కట్టుకోవడానికి అవసరమైనటువంటి ఆ యొక్క అమౌంట్స్ అన్ని కూడా అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వేసేస్తుంది. ఇక తాజాగా ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారంగా ఎవరైతే సొంత ఇంటి స్థలం కూడా లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటారో, అటువంటి వారిని గుర్తుపెట్టుకొని మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాలలో 2 సెంట్లు, ఈ విధంగా అయితే మనకు ఇంటి పట్టాలను కూడా మనకు పంపిణీ చేయబోతున్నారు. ఇంటి స్థలాలను అయితే కేటాయించబోతున్నారు. వీటికి సంబంధించి సపరేట్‌గా లేఅవుట్స్ కూడా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే వేయబోతుంది. అందులో మనకు గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్ల ఇంటి స్థలం అంటే 18 అంకణాల కింద అయితే వస్తుంది. ఇక 2 సెంట్లు ఇంటి స్థలం పట్టణ ప్రాంతాలలో అంటే మనకు నేరుగా 12 అంకణాల కింద అయితే వస్తుంది. సో, ఈ 12 అంకణాలు కావచ్చు, అలాగే మనకు 18 అంకణాలు కావచ్చు, ఎవరెవరికి వస్తాయి అన్న విషయానికి వస్తే, మీ రేషన్ కార్డ్‌లో, సో, ఇది మీకు ఒక్కరికి సంబంధించింది కాదు, మీ రేషన్ కార్డ్‌కి సంబంధించింది. ఒక రేషన్ కార్డ్‌ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక యూనిట్‌గా పరిగణించి, ఆ యూనిట్‌లో ఎవరికైనా అనర్హత ఉందేమో అందరికీ రీవెరిఫికేషన్ అయితే చేస్తుంది. ఈ వెరిఫికేషన్‌లో భాగంగా ఎవరికైనా ఇనెలిజిబిలిటీ గనక వచ్చిందంటే నేరుగా ఈ పథకాన్ని ఆ రేషన్ కార్డ్ నుంచి తీసేస్తుంది. అంటే గతంలో మీ పేరు మీద, అంటే మీ రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి మెంబర్స్ మీద ఎక్కడా కూడా, ఖచ్చితంగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, కరెంట్ మీటర్ అనేది ఉండకూడదు. గతంలో గానీ, ఇప్పుడు గానీ, ఎప్పుడు గానీ ఉండకూడదు. సో, కరెంట్ మీటర్ అనేది ఉండకూడదు. ప్రభుత్వం నుంచి మీకు ఇల్లు అనేది మంజూరయ్యి ఉండకూడదు. సో, మీకు ఒకవేళ ఇల్లు మంజూరయ్యుండి మీరు కట్టుకోకుండా ఉంటే మాత్రం, మీకు ఇల్లయితే ఖాళీ స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికైతే మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కానీ మాకు ఇంటి పట్టా కావాలి, పట్టాతో పాటు మాకు ఇల్లు కట్టుకోవడానికి అమౌంట్ కూడా కావాలి అనుకున్న వారు మాత్రం, మీ పేరు మీద, మీ రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి ఎవరి పేరు మీద కూడా ఇంటి స్థలం గానీ, ఇల్లు గానీ మంజూరైనట్టు గానీ, మరియు మీకు సంబంధించి ఈ కరెంట్ బిల్ అనేది, ఈ 3 డాక్యుమెంట్స్ అనేది మీకు వెరిఫికేషన్‌లో చూసినప్పుడు ఇవి 3 గనక మీకు లేకపోతే మీకు హ్యాపీగా ఇంటి పట్టా అయితే వచ్చేస్తుంది. వీటికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ నెలాఖరులో అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు స్టార్ట్ చేసి, వచ్చే నెల ఆగస్టు 15 నుంచి ఇంటి పట్టాలనైతే మనకు పంపిణీ చేసి, సో, ఇల్లు కట్టుకోవడానికి కూడా 4,00,000 రూపాయల వరకు వారికి మంజూరైతే చేయబోతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో మనకు 3 సెంట్ల ఇంటి స్థలం అయితే ఇస్తారు. పట్టణ ప్రాంతాలలో 2 సెంట్ల ఇంటి స్థలం చొప్పున నేరుగా అయితే
ఇస్తారు. కానీ దీనికి ఖచ్చితంగా ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే వస్తుంది కానీ మిగిలిన వారికి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్ అయితే రాదు. సో, కాబట్టి మన ఛానల్‌ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంటి పట్టాలకు సంబంధించి ఇల్లు కట్టుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి ఇల్లు కట్టుకోవాలనుకునే వారందరికి గూడా మనకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటుంది. ఆ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా నేను మిస్ కాకుండా మీకు డైరెక్ట్‌గా మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే మాత్రం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్‌గా ఛానల్‌ని వాచ్ చేస్తుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.